అలనాటి రామచంద్రుడు 2 hours 33 minutes రన్ టైంతో ఆగస్టులో థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకైతే ఒక్క పాయింట్ పెట్టి ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారో కానీ నాకు సినిమా లవ్ స్టోరీ అంతా రొటీన్గానే అనిపించింది. ఇంక ఈ సినిమా రొటీన్గా ఉన్నప్పటికీ డాక్టర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ అండ్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్ అని అనిపించింది. ఇంకా సినిమా అయిపోయిందేమో అన్న ఫీల్ కూడా వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా బోర్ కొట్టేలా ఉంటుంది. ఇంకా అస్సలు స్పాయిలర్స్ లేకుండా చెప్తా, రివ్యూ పూర్తిగా చూడండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే సిద్ధు అనే కుర్రాడికి చిన్నప్పటి నుంచి ఇతరులతో మాట్లాడాలన్నా స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. అలా ఉండే అతను ధరణి అనే అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేస్తాడు. ఇంకా అంత భయంగా ఉండే అతను తన ప్రేమను ఎలా ధైర్యంగా చెప్పాడు, తర్వాత ఏమైంది అన్నదే స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడాల్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంక ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి అంత గొప్పగా ఏమీ లేవు. ఆ డాక్టర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తప్పించి ఇంకా సినిమా అంతా రొటీన్ గానే సాగదీశారు. ఇంకా తన ప్రేమని తెలియజేసే సీన్స్ అండ్ ఆ కాలేజీ సీన్స్ మనం చాలా మూవీస్ లో చూసేసిన ఫీలింగే ఉంటది. ఇంక ఈ సినిమాలో నచ్చింది ఇంకోటి ఉంది నాకు. ఈ సినిమాలో చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది, అది బాగా అనిపించింది నాకు. ఇంకా సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నప్పటికీ కథను కొంచెం బలంగా రాసుకుని ఉంటే బాగుండేదండి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళు అయినప్పటికీ బాగానే న్యాచురల్ గా చేశారు. ఇంకా హీరోయిన్ తండ్రిగా బ్రహ్మాజీ కొద్దిసేపే కనిపించినా గుర్తుండిపోలే చేశారు ఆయన. ఇంకా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదండి, వినడానికి బాగానే అనిపించాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. నాకైతే నచ్చలేదు గైస్, టైం పాస్గా చూసేవారికి బాగానే అనిపిస్తుంది. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2/5కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.